CMR Ashadam Shravanam Super Sale up to 66% off. 1+1 offers, combo offers, ఇంకా మరెన్నో. రౌడీ షీటర్లకు డబ్బు ఎవరిస్తారో పోలీసు విచారణలో తేలుతుందన్నారు ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన సోదరుడు గిరిధర్ రెడ్డికి గాని టీడీపీకి ఇలాంటి నీచ సంస్కృతి లేదంటూ వైసీపీ పైన జగన్ పైన ఆరోపణలు చేశారు. అయితే కోటరెడ్డి విమర్శలు ఆరోపణలను తిప్పికొట్టారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రౌడీ గ్యాంగ్లను పెంచి పోషించింది నువ్వు కాదా అని శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసులో ఎవరు నిరికిస్తారో చూడాలన్నారు కాకాని. ఆ వీడియో మీద పోలీసులు విచారిస్తున్నారు. పోలీసు విచారణలో అన్ని విషయాలు కూడా నిగ్గు తేలుతాయి. సొంత పార్టీలో కుట్రలు, కుతంత్రాలు, హత్యలు ఇలాంటి సంప్రదాయాలు ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. రాజ్యాధికారం కోసం కుటుంబ సభ్యుల మధ్య హత్యలు, ఆధిపత్య పోరాటాలు, వేధింపులు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉన్నాయి తప్ప తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేవు. కార్యకర్తలు ఎక్కడైనా ఆవేశపడితే అధినేత సర్దుబాటు చేస్తారు. కానీ కార్యకర్తలు రప్ప 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 అంటే అధినేత రప్ప 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 అంటే తప్పేంది అంటున్నారు. కాబట్టి ఇంకా యథారాజా తదా ప్రజ. ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం, బాధపడతాం. దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడాడు శ్రీధర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు, రాదు కూడా. వీటన్నిటినీ పక్కన పెట్టి మరి ఆయన ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడాడు. మాకేం ఇబ్బంది లేదు ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన. రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో #1 ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది. రూరల్ ఎమ్మెల్యే. నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా?